ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. రాజు కోసం మావయ్య కొత్త పెళ్లి సంబంధం తెచ్చాడు కదా మమ్మీ. ఇంతలోనే అలా బజార్కి ఎక్కడం ఏం బాగోలేదు. నువ్వు నోర్మాయ్. భార్య ఉండగా ఇంకో అమ్మాయిని కన్నెత్తి చూసే యథవ బుద్ధి నీకుంది. వేరే ఆడదాని కోసం భార్యను అడ్డు తొలగించుకోవాలనే మూర్ఖపు బుద్ధి నీలో ఉంది. రాజు గురించి గాని రాజు క్యారెక్టర్ గురించి మాట్లాడే అర్హత మీకు లేదో. క్యారెక్టర్లో వాడి కాలిగోటి కూడా మీరు సరిపోరు. బాగా చెప్పినారు నాయనా. అత్త, నేను నిన్న కాక మొన్నొచ్చిందాన్నే, కానీ పాలేవో నీళ్ళేవో తెలుసుకోలేనంత అమాయకురాలనేమి కాదత్తా. నేను ఈ ఇంట్లో అడుగు పెట్టిన రోజే ఈడు నా మీద చెయ్యేసినాడు. సరసవాణ్ణికి ప్రయత్నించినాడు. అలాంటి ఈడు కూడా మా బావగారి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దీపక్ మాట్లాడుతున్నాడు అంటే వాడికి బుద్ధి లేదనుకోవచ్చు. మీ బుద్ధి ఏమైంది వదిన గారు? రాజుకి ఇంకో పెళ్లి చేయాలని బావగారు నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా వద్దు పెద్దయ్యా, నా మనసులో కాని నా జీవితంలో కాని అమ్మాయి గారు తప్ప మరొకరికి చోటు లేదని చెప్పాడే కాని ఆ పెళ్లికి ఒప్పుకోలేదు. అలాంటి రాజు ఈ తప్పు చేసుంటాడని ఎలా అనుకుంటారు వదిన గారు? పరాయి అమ్మాయిని అమ్మలా చూసుకునే సంస్కారం రాజుది. సంస్కారం అనే పదానికి అర్థం తెలియని వాళ్ళు కూడా రాజు గురించి మాట్లాడుతుంటే నవ్వొస్తుంది. అత్తయ్య, దీపక్ బాబు, రాజన్నని తప్పుగా అర్థం చేసుకోవద్దండి. రాజన్న గురించి తప్పుగా మాట్లాడకండి. రాజన్న మంచోడు. కట్టుకున్న పెళ్ళాం కూడా వ్యతిరేకిస్తుందంటే నీ బతుకు ఒక బతుకేనా? థూ. రాజు, అందరూ మాట్లాడుతున్నారు, నువ్వు నోరు తెరవేంట్రా? అసలు ఆ ఫోటో ఏంటి? అందులో ఉన్న అమ్మాయి ఎవరు? చెప్పండి బావగారు, అసలు ఈ ఫోటోలో ఉంది మీరు కాదని చెప్పండి. ఈ మధ్య ఇలాంటి ఫోటోలు తయారు చేయడం కష్టం కాదని చెప్పండి. ఎవరి ఫోటోకో మీ తల అంటించి తప్పుడు ప్రచారం చేస్తా ఉండాలని చెప్పండి. ఆ ఫోటోలో ఉన్నది నేనే పెద్దయ్య. నిన్న మీరు తీసుకున్న నిర్ణయంతో ఏం చేయాలో తోచలేదు. అమ్మాయి గారి స్థానంలోకి ఇంకొక అమ్మాయి వస్తుందన్న ఊహ కూడా భరించలేకపోయాను. అలా బయటికెళ్ళి కాసేపు తిరిగొద్దాం అనుకున్నాను. బయటికంటే అసాంఘిక కార్యక్రమాలకి అడ్డా అయినా ఆ ప్లేస్లోనే నీకు ప్రశాంతత దొరుకుతుందా రాజు? రాజు, నువ్వు చెప్పు. నేను అలా బయటికి వెళ్తుంటే సడన్గా ఒక అమ్మాయి వచ్చి కారు మీద పడి భయంతో వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి వెనక ఇద్దరు పోకిరి వదలు కూడా వెళ్ళారు పెద్దయ్య. ఆ అమ్మాయి ఏదో ప్రమాదంలో ఉన్నట్టు అర్థమై వెళ్ళి సేవ్ చేశాను పెద్దయ్య. అబ్బో, అమ్మాయిని సేవ్ చేయడానికి బట్టలు ఇప్పుకొని చెయ్యాలా రాజు? నేను మాట్లాడుతున్నానుగా, మధ్యలో నువ్వు నోరు తెచ్చావంటే చంపేస్తాను. అసలేం జరిగిందో తెలుసుకోకుండా నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. అక్కడేం జరిగిందో నీకు తెలుసా? రాజు ఉన్న ప్లేస్ ని బట్టి, రాజు ఉన్న పరిస్థితిని బట్టి అలా మాట్లాడుతున్నాం గాని
రాజుని తప్పు పడితే మాకేం వస్తుంది తమ్ముడు? సునకానందం అత్త. ఆయన ఆవు చేన్లో మేస్తే దూడ గట్టున మేస్తుందా రుక్మిణి? విరూపాక్షి, ఆపండి. రాజు, నువ్వు చెప్పు. ఆ విధవల నుండి తప్పించుకునే ప్రయత్నంలో ఆ అమ్మాయి డ్రెస్సు చిరిగిపోయింది పెద్దయ్య. అసలే ఆ ఏరియా మంచిది కాదు. అలాంటి చోట బట్టలు చిరిగిపోయిన స్థితిలో ఒక అమ్మాయిని చూస్తే ఏం మాట్లాడుకుంటారో అని ఆలోచించి నా షర్టు తీసి ఆ అమ్మాయికి ఇచ్చాను పెద్దయ్య. అదే పెద్దయ్య జరిగింది. ఇప్పటికైనా అర్థమైందా అత్త మా బావగారి మనసు ఎంత మంచిదో? సాయం చేసిన నీ గురించే ఇంత చండాలంగా మాట్లాడుకుంటా ఉండారంటే పాపం ఆ అమ్మాయి గురించి ఇంకెంత చండాలంగా మాట్లాడుకుంటా ఉంటారో. అయ్యా అయ్యా, పంతులు గారికి కూడా ఈ విషయం తెలిసిపోయిందా? ఆ అమ్మాయి కూడా ఈ న్యూస్ చూసి రాజుని తప్పుగా అర్థం చేసుకొని పెళ్లికి నిరాకరించుంటుందేమో. ఆ విషయం చెప్పడానికే పంతులు గారు వచ్చుంటారు. అయ్యా, ఏమైంది పంతులు గారు? రాజుని పెళ్లి చేసుకునే విషయంలో మీకు అమ్మాయి గురించి చెప్పాను కదా. ఆ అమ్మాయి ఇష్టం లేదని చెప్పిందా పంతులు గారు? ఇష్టమనే చెప్పిందయ్యా. ఇలాంటి సంబంధం దొరకడం అదృష్టంగా భావించిందయ్యా. అంతలోనే దురదృష్టం తనని వెంటాడిందయ్యా. ఏం చెప్తున్నారో అర్థం కావట్లేదు పంతులు గారు. ఆ అమ్మాయి ఎవరితోనో చేయరాని పనులు చేస్తూ పోలీసులకి దొరికిపోయిందని ఏవో వార్తలొచ్చాయంటయ్యా. ఆ వార్తలు విని తట్టుకోలేని ఆ అమ్మాయి పురుగుల మందు తాగి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోందటయ్యా. ఆ న్యూస్ టీవీలో కూడా వస్తుందటయ్యా. చంద్ర, టీవీ ఆన్ చేయి. బ్రేకింగ్ న్యూస్. యువతకి ఇదో ఫ్యాషన్ అయిపోయింది. తప్పుడు పనులు చేయడం, దొరికిపోతే ఆత్మహత్యలు చేసుకోవడం. అసాంఘిక కార్యక్రమాలకు అడ్డైన ప్రదేశంలో గుర్తు తెలియని అమ్మాయితో అడ్డంగా దొరికిన సీఎం సూర్యప్రతాప్ గారి అల్లుడు. సీఎం గారి అల్లుడితో ఉన్న అమ్మాయి గురించి మీడియాలో రావడంతో అవమానంగా ఫీల్ అయి ఆత్మహత్య చేసుకున్న వైనం ఇప్పుడు కలకలం రేపుతుంది. అంటే అక్కడున్నది రాజపంతులు గారు. కానీ వాళ్ళు చెప్తున్నట్టు అక్కడ ఏ తప్పు జరగలేదు. ముందు ఆ అమ్మాయిని కాపాడుకుందాం. పదండి పంతులు గారు.